సరే ఇప్పుడు అసలు యుద్ధం చైనాని భారతదేశాన్ని టార్గెట్ చేసుకుని వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా చేస్తున్నట్టు కనిపిస్తుందా? నిజంగానే ఇరాన్ అణ్వస్త్రానికి సంబంధించినటువంటి చర్చలకు రాలేదన్నా? ఇప్పుడు మీరు అన్నది కూడా కొద్దిగా కరెక్టే సుబ్బారావు గారు. ఇప్పుడు అమెరికాకు కాంపిటేటర్ చైనా, రష్యా కాదు. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ సూపర్ పవర్లని కోల్డ్ వార్ అని పాసే అంటే అది అయిపోయి, ఇప్పుడు కాంపిటేటర్ థ్రెట్ అమెరికాకు చైనా ఉన్నది. చైనాను ఎలా కంట్రోల్ చేయాలనేది అమెరికా పాలసీ. ట్రంప్కు ఇంకా అలా ఉండి ఏదో 150% చేస్తాను, ఇది చేస్తాను, టారిఫ్స్ వెపన్స్ చేస్తాను, చివరికి వీలైతే క్రిటికల్ రేర్ ఎర్త్ మెటల్స్ సప్లై కట్ చేస్తాను అనగానే కాళ్ళ ముందుకు వచ్చేసి నువ్వు అది చేయము ఇది చేయమని 150% పోయి మేము 38%కి వచ్చేసాం. అంటే అలా కంట్రోల్ చేసే శక్తి చైనాకు ఉన్నది కాబట్టి చైనా ఏం చేయాలిగా 38 అన్నారు. మనకు 25% ఎక్స్ట్రా రష్యన్ ఆయిల్ తీసుకుంటాం. చైనా బోర్డు అంతా తీసుకుంటుంది. అలానే కాకుండా టర్కీ తీసుకుంటుంది. ఆ తర్వాత ఈవెన్ అమెరికా వాళ్ళే రష్యా నుంచి ఆ రేర్ ఎర్త్ మెటల్స్ తీసుకుంటున్నారు. అంటే అదన్నీ అంటే డబుల్ స్టాండర్డ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అనేది కూడా కరెక్టే. చైనాకు ఇండియాకు కొంతవరకు ప్రాబ్లం కలిగించే ఆలోచన ఉన్నది కాబట్టే ఇరాన్ ఆఫ్ కోర్స్ మొదటి నుంచి, ఎందుకంటే 79 రివల్యూషన్ వచ్చిన తర్వాత వాళ్ళు యాంటీ అమెరికన్ అయిపోయారు. మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఏంటంటే అప్పుడు 79 ఇస్లామిక్ రెవల్యూషన్ టైంలో ఎంబసీని సీజ్ చేసినప్పుడు 444 రోజులు ఇరానియన్ అంటే కస్టడీలో బంధించబడ్డారు వాళ్ళ డిప్లొమాటిక్ మిషన్స్ అంతా ఎంప్లాయీస్. వాళ్ళు రిలీజ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ళ ప్లేన్ కూడిపోయింది డెజర్ట్లో. అప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. అంటే ఆయన అనేది ఏంటంటే 79 నుంచి డెత్ టు అమెరికా అని యాంటీ అమెరికన్ పాలసీ ఉన్నది కాబట్టి వీళ్ళంతా నెంబర్ 1 టెర్రరిస్ట్ దేశం కాబట్టి ఐ వాంట్ టు డిస్ట్రాయ్ దిస్. ఇరాన్ వల్లనే అమెరికాకు థ్రెట్ ఉన్నది. అమెరికాను వీళ్ళు బ్యాలిస్టిక్ మిసైల్స్ డెవలప్ చేసి అమెరికాని కొడతారు. అందుకని మేము ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేస్తున్నాం. అది చూశారు కదా. ఇప్పటికైనా కానీ ఇది ఆపరేషన్ ఎపిక్ ఏదైతే పెట్టాడో, ఎపిక్ ఫ్యూరీ అని పెట్టుకున్నాడు, ఇది వార్ కాదు, ఇది ఓన్లీ ఆపరేషన్, ఇది ఓన్లీ స్ట్రైక్ అనేది ఒక సీన్ క్రియేట్ చేస్తున్నాడు. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళ ఆయనే మాట్లాడుతున్నప్పుడు మీ ఆయన స్పీచ్లో వస్తుంది కదా, అమెరికన్ క్యాజువాలిటీస్ కూడా ఇంక్రీజ్ కావచ్చు. మీకు అందరికీ తెలుసు వార్ అన్నప్పుడు క్యాజువాలిటీస్ అవుతాయి, లాస్ అవుతాయి. సో అందుకని అమెరికా షుడ్ గెట్ ప్రిపేర్డ్ టు ఫేస్ ఆల్ సచ్ ఇష్యూస్ అనేది ఆయన చెప్తున్నారు. ఒక విధంగా ఇట్లా అంటున్నారు, ఒక విధంగా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద దాడి చేయటం అనేది ఒక ఏం పెట్టుకొని ఇది ఒక టార్గెట్, ఇది అచీవ్ అయింది, ఇది క్లోజ్ చేద్దాం అన్నట్టు లేకుండా టైం టు టైము ఈ పోల్స్ చేంజ్ చేస్తూ వచ్చిండు. ఇప్పుడు ఏంటంటే లీడర్షిప్ను డికాప్టేట్ చేసిన తర్వాత ఇది ఇరాన్లో ఆటోమేటిక్గా ప్రజలు రివోల్ట్ అయిపోయి రెజిమ్ చేంజ్ తెచ్చుకుంటారు. మనం అక్కడ ఉండి ఏది సోల్జర్స్ ఆన్ ద గ్రౌండ్ అనేది దింపకుండా అవసరం లేదు, అది జరుగుతుంది అనే ఆలోచనలో ఉన్నాడు అప్పుడు. కానీ ఇప్పుడు రియాలిటీ ఏంటంటే రోజు రోజు మారుతున్న కొద్దీ న్యూట్రల్గా ఉన్న ప్రజలు కూడా అంతా ఇరాన్లో యాంటీ అమెరికన్ స్ట్రాంగ్ అయిపోవటం వల్ల ప్రజల సపోర్ట్ లేకుండా నువ్వేం చేయలేవు కదా. సో టోటల్గా సార్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటన్ సంబంధించిన పౌండ్ మోనోపోలీ దెబ్బతింది. ఇప్పుడు డాలర్ మోనోపోలీ దెబ్బతింటానికి అవకాశం ఎంత ఉంది? మన బ్రిక్స్ స్ట్రాంగ్ అవడానికి ఎంత ఛాన్సెస్? అదే ఇప్పుడు ఈ వార్ కనుక ప్రొలాంగ్ అయితే మ్యాక్సిమం లాస్ అనేది ఇరాన్ ఎలా అంటే ఇంతకాలం నుంచి వాళ్ళు ఆ శాంక్షన్స్తో బేర్ చేస్తున్నారు, అయినా కానీ జీవిస్తున్నారు, అయినా కానీ సాధిస్తున్నారు. కానీ అదే చెప్తున్నాం కదా, నువ్వు ఒక్కొక్క మిసైల్ వాడటం వల్ల అమెరికన్ వల్ల మిలియన్ పోతే ఇక్కడ $1,000 to $3,000 కూడా పట్టదు. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఖర్చులతోటి వీళ్ళు వాళ్ళని ఎదిరించగలుగుతున్నారు, నిలబడగలుగుతున్నారు. అదే 1 బిలియన్ వర్త్ ఆఫ్ అది మన రాడార్ సిస్టాన్ని వీళ్ళు కూల్చేసిందంటే వాళ్ళది ఎంత మిసైల్ ఖర్చు 5-10 వేలు కాదు. అంటే అలాంటి మ్యాక్సిమం లాస్ వచ్చినప్పుడు ఒకవేళ అదే ట్రంప్ అన్నది అంటే సోల్జర్స్ దింపుతాను ఎంతో మంది చచ్చిపోతారు. సో అది జరగకపోవచ్చు. అంటే ఇదంతా ప్రెషర్ టాక్టిక్స్. దానివల్ల కొంతవరకు సరెండర్ అయిపోతారు అనేది ఆలోచిస్తున్నారు. కానీ ఒకవేళ కాకుండా మొండిపట్టు పట్టుకొని అలానే కంటిన్యూ చేస్తూ అమెరికన్ సోల్జర్స్ భూమి మీద
ఇరాన్ భూమిలోకి దింపేసి కనుక వారు ప్రొలాంగ్ చేస్తే చాలా వరకు నష్టం జరుగుతుంది అమెరికా, వీక్ అయిపోతుంది. ఇంత గందరగోళం జరుగుతుంది కదా, ప్రతి వాళ్ళు వరల్డ్ లో ఉండేటువంటి ప్రతి వాళ్ళు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అవును. బట్ భారతదేశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కామ్గా ఉండడానికి కారణం ఏంటి? అది మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఇజ్రాయెల్ మంచి రిలేషన్సే ఉన్నాయి. మొన్ననే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి ఆయన రిటర్న్ వచ్చిన 2వ రోజు ఇది అటాక్లు జరిగినాయి. తర్వాత మనకు ఇరాన్ తో కూడా ఎప్పటి నుంచో ఉన్న సత్సంబంధాలు. ఇరాన్ ఆయిల్ మనం ఎంత చీప్ గా మనం తీసుకునే వాళ్ళం అంటే ఆ రిస్ట్రిక్షన్స్ కనుక లేకపోతే మనకు ఆయిల్ బిల్లు ఇంత ఉండదు, ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు రష్యన్ ఆయిల్ తక్కువ ధరకు దొరికింది కాబట్టి మనం తీసుకుంటున్నాం. సో వాడు ట్రంప్ ఏది ఇండియా పర్చేజ్ చేయడం బట్టి, చైనా పర్చేజ్ చేయబట్టి రష్యా వార్ చేయగలుగుతుంది, అందుకని దే ఆర్ ఫైనాన్సింగ్ ది వార్ అన్నట్టు రష్యన్ వార్ అని మనకు ఎక్స్ట్రా తారీఫులు చేయడం చేసింది. కాబట్టి అంటే మనం ఈ వార్ టైంలో మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఇంపార్టెంట్. మన సిటిజన్స్ 1 కోటి మంది, 95 లక్షల ఎస్టిమేషన్ ఉంది, 1 కోటి మంది దాకా గల్ఫ్ కంట్రీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. అంటే బోత్ వేస్. ఇప్పుడు మరి గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, ఇరాన్ కాకుండా వేరే కంట్రీస్లో ఉన్న, ఇరాన్లో ఒక 40,000 మంది ఎస్టిమేషన్ ఉన్నది, కానీ ఇక్కడ మాత్రం మిగతా 95 లక్షలలో 60,000 మంది ఇక్కడ ఉన్నారు. ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్లో కూడా ఒక 70,000 80,000 దాకా ఉన్నట్టు. ఓవరాల్ గా 1 కోటి మంది ఉండి ఉంటారు. 1 కోటి మంది మొత్తం మీద యుద్ధ భూములు ప్రత్యేకంగానే పరోక్షంగానే ప్రభావం మన వాళ్ళ మీద ఉన్నది. సో ఇప్పుడు ఏమైతుందంటే ఇరాన్ మనం సపోర్ట్ చేయలేము ఓపెన్ గా. తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఓపెన్ గా సపోర్ట్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ క్లెయిమ్ చేసుకుంటారు మోదీ వచ్చి నాకు అంటే సపోర్ట్ ఇచ్చిపోయిండు అని. ఆయన క్లెయిమ్ చేయడం కదా సార్, సోనియా గాంధీ గారు క్లెయిమ్ చేస్తున్నారు, అసదుద్దీన్ ఓవైసీ కూడా క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు చేయటం అనేది ఆ బేసిస్ పట్టుకునే కదా. ఇప్పుడు ఉట్టిగానే అనలేరు కదా, ఉట్టిగానే అంటే కొట్టేస్తారు కదా. అన్నతనే ఒక క్లెయిమ్ ఉంది, ఐ థ్యాంక్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఫర్ హిస్ సపోర్ట్ అంటే అయిపోయా. అది అస్త్రం కదా అపోజిషన్. దాన్ని కాదు అనేది మన మోదీ గారు అంతే కదా, అది మౌన ముని లెక్క ఏం మాట్లాడకుండా. కాకపోతే మోదీ చేసిన కొద్దిగా అంటే ఏమనిపిస్తుంది అంటే పర్సెప్షన్, యుఏఈ ప్రెసిడెంట్తో మాట్లాడిండు, తర్వాత బహ్రెయిన్ వాళ్ళతో మాట్లాడిండు. అంటే మన సిటిజన్స్ అక్కడ అంతే చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ థ్యాంక్ దట్ అథారిటీస్ ఫర్ అంటే ఇండియన్ సిటిజన్స్ కు రక్షణ కల్పిస్తున్నారు కాబట్టి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అది అని చెప్పిండు. కానీ అలానే ఇరాన్ కూడా లీడర్షిప్, సుప్రీం లీడర్ చనిపోయినప్పుడు కూడా మనం ఏ మెసేజ్ పంపలేదు. ఈవెన్ పాకిస్తాన్ కూడా పంపలేదు, ఎందుకంటే పాకిస్తాన్కు సౌదీకి వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉన్నాయి, యూఏకి వాళ్ళకి ఉన్నాయి కదా. సో అంటే వేరు దేశాల్లో కూడా ఎక్సెప్ట్ ఓపెన్ గా చెప్పింది ఒక 4-5 కంట్రీస్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. కానీ లోపల మాత్రం అమెరికాను సపోర్ట్ చేసే ఆలోచనలు కూడా లేరు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మౌనం అర్ధాంగీకారం అనేది అంటాము. సో ఇటువంటి క్రిటికల్స్ టైంలో ఇప్పుడు మనకి ఇద్దరు కావాలి. అలాంటప్పుడు మనం ఎటువైపు ఒకటి ఓకే అన్నా లేకపోతే సపోర్ట్ చేసినట్టున్నా కానీ ఇంకొకరు అలా అవుతారు. అయినా కానీ కొంత పీరియడ్ తర్వాత క్లియర్ అయిపోతుంది. కానీ యాక్చువల్ సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు, భారత మాజీ రాయబారిగా మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి. కానీ నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళటం అనేది అది కావాలని వెళ్ళారు యుద్ధానికి ముందు అని చెప్పి కొంతమంది అంటుంటారు, దానికి ఏమంటారు? అంటే ఇప్పుడు కావాలని యుద్ధానికి ముందని కాదు, ఈ విజిట్ అనేది చేయాలని ఉన్నది. కాకపోతే మీరు దానికి కూడా కొంతవరకు ఏదో ఉంటే, ఇప్పుడు అస్సలు నిప్పలేకపోతే పొగరాదని ఏదో అంటారు కదా జనాలు. అయితే ఆ విజిట్ కొంతకాలం తర్వాత జరిగాల్సింది కొద్దిగా అడ్వాన్స్ చేయాల్సి వచ్చింది. ఓకే, అది ఇవన్నీ బయటికి రావు. సో ఎలాగో విజిట్ అవుతుంది కదా, వై డోంట్ యు కమ్ అన్నట్టు ఆయన నెతన్యాహు కొద్దిగా ఇనిషియేట్ తీసుకున్నట్టు మనకు వచ్చిన వార్తల ప్రకారం. కానీ ఈ విజిట్ ఎప్పుడో ప్లాన్, ఈ యుద్ధానికి సంబంధించి కాబట్టి ఎప్పటి నుంచి ఇజ్రాయెల్కు మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేస్తారని కూడా. ఈ మామూలుగా ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ మేము 6 months నుంచే ప్రిపేర్ అవుతాం. సో అన్ని స్టార్ట్ అయ్యేటప్పుడు, కానీ ఇది అవుతూనే ఉంది. కాకపోతే ఇంకొక 1 month తర్వాత ఏదో జరగవలసిన, అంటే ఇప్పుడు ఫిబ్రవరి ఎండ్కి వచ్చింది కదా, మార్చిలో జరగాల్సిన విజిట్ ఒక అడ్వాన్స్ చేయాల్సి వచ్చింది. అడ్వాన్స్ చేయాల్సి వచ్చింది మనం చేసాం సార్, వాళ్ళ రిక్వెస్ట్. అది వ్యూహాత్మక వాళ్ళు చేసింది క్వైట్ పాసిబుల్ కూడా, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు కదా. సో ఇటువంటి పరిస్థితులు కనుక ఎదురైపోతే ఇది అసలు విజిటే లేకపోతే బాగుండదు.
ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చిపోయిందని వాళ్ళు క్లెయిమ్ చేసుకొని కూడా అవకాశం దొరికి చేసుకున్నారు. దీని వెనుక ట్రంప్ ఉంటాడా? ట్రంప్ ఉన్నాడు అని మనం చెప్పడానికి కొద్దిగా కష్టమే, కానీ నెతన్యాహు ప్లాన్లు అయితే అది ఉంది. ఎందుకంటే ఇప్పుడు మోదీకి ట్రంప్ కు ఉన్నంత ఒకప్పుడు ఏది అప్పుడు అబ్గీ బార్ ట్రంప్ కి సర్కార్ అని పోయి అక్కడ ఆయన చేయకూడని పని చేసింది, అది తప్పు. ఎప్పటి నుంచి అయినా మనం, ఎందుకంటే అక్కడ అదే మీటింగ్ లో ఏదైతే సెనేటర్స్ రిపబ్లికన్స్ ఉన్నారు, సెనేటర్స్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అన్ని అటువంటి ప్లేసులలో పోయి మన ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయకూడదు, ఓడిపోయాడు ట్రంప్ అప్పుడు. తర్వాత డెమోక్రాటిక్ ప్రెసిడెంట్ బైడెన్ వచ్చేసారు. సో కొన్నిసార్లు కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. బట్ ఈసారి ఎందుకంటే అదర్ హోస్ట్ కంట్రీ రిక్వెస్ట్ చేసి ఓకే వై డోంట్ యు కమ్, డేట్స్ మనం ఫిక్స్ చేసుకున్నప్పుడు చాలా డిస్కషన్స్ అవుతాయి. మన కన్వీనియన్స్ వాళ్ళ కన్వీనియన్స్ ఉంటుంది. ఒక్కోసారి మీరు అన్నట్టు అడ్వాన్స్ చేయవలసిన పరిస్థితి మనకు రాలేదు, కానీ వాళ్ళకి వచ్చింది. వాళ్ళకి ఏం ఆలోచనలు ఉండబట్టే వచ్చి ఉంటుంది. ఆయన క్లెయిమ్ కూడా చేసుకున్నాడు. కానీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయనతో మాట్లాడిన యుద్ధం టైంలో ఈ యుఏఈ వాళ్ళతో బైరెన్తో మిగతా వాళ్ళతో మాట్లాడి ఇరాన్ వాళ్ళతో కనీసం మనం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎంతో అనవచ్చు, సుప్రీం లీడర్ ఎవరు లేరు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ఎవరితో మాట్లాడాలి అనేది ఒకటి క్వశ్చన్ రావచ్చు. కానీ ప్రైమ్ మినిస్టర్ లేకపోతే మనం ఇమీడియట్ గా ఫారెన్ మినిస్టర్ ఉన్నాడు, వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడి చెప్పాలి. ఇది ఇటువంటి ఇది మన ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటారు కదా, దిస్ ఎరా ఈజ్ నాట్ ఫర్ వార్, ఎరా ఈజ్ ఫర్ డిప్లొమసీ అండ్ డైలాగ్ అని ఏదో అంటారు. అదే ఒకటి మిగతా అనొచ్చు కదా, అది చేయలేదు. అది చేయటం అంటే మిగతా వాళ్ళు చేయలేదు. కాకపోతే మనం ఏం చేసామనంటే ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అవుతున్నది, ఈ రిజిమ్ ఇన్నోసెంట్స్ చంపుతున్నారు అని మన యుఎన్ కౌన్సిల్ మాట్లాడుతున్నప్పుడు మనం సపోర్ట్ ఇచ్చాం ఇరాన్. అది జరిగింది. మిగతా వెస్టర్న్ కంట్రీస్ కండెమ్ చేస్తే ఏదో రిజల్యూషన్ చేయాలన్నా అది పాస్ అయింది అనుకోండి వాళ్ళ తరపునే, కానీ అపోజ్ చేసిన కంట్రీస్లో ఇండియా ఉంది, మనం చేస్తున్నాం. కానీ ఈ టైంలో కూడా కనీసం మన ప్రైమ్ మినిస్టర్ లెవెల్ కాకపోయినా ఫారెన్ మినిస్టర్ లెవెల్లో ఒక సంకేతాలు పంపించడం, మేము ఓకే వీ సింపథైజ్ ఫర్ ది హ్యూమన్ లాస్ ఫర్ వాట్ ఎవర్ లీడర్షిప్స్ డెత్ అయ్యని, ఇది జరిగేది లేకుంటే ఉంటే బాగుంటుంది, రిస్ట్రెయిన్ పాటించండి, వీఆర్ ఫర్ పీస్ డైలాగ్ అని ఏదో ఒక విధంగా ఉంటే అది వచ్చేస్తే ఏదంటే ఓకే అట్లీస్ట్ ఒక సైడే కాదు మనం ఈ సైడ్ కూడా చేసినట్టు అది కనిపించాలి. కానీ సార్ ఈ యుద్ధానికంటే ముందు ఎప్స్టీన్ యుద్ధం చూసాం మనం. ఆ ఎప్స్టీన్కి సంబంధించినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో ట్రంప్కి, దాన్ని డైవర్ట్ చేయడానికి వరల్డ్ని ఈ యుద్ధానికి సిద్ధం అయ్యాడు అనేది ఒక వర్షన్ ఉంది. ఏంటి సార్? సుబ్బారావు గారు మీరు కరెక్ట్ పాయింట్ టచ్ చేశారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఎప్స్టీన్ ఫైల్, ఆ స్కాండిల్ చూస్తే ప్రతి ఫైల్లో ప్రామినెంట్ ఫిగర్ కనిపించేదే ట్రంప్. ఎన్ని రిడక్షన్స్ ఎన్ని చేయించినా, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ద్వారా చేయించినా, ఈయన ట్రంప్ది మాత్రం మొత్తం బయటకు వస్తుంది. ఇది ఇక్కడ ఇజ్రాయెల్లో నెతన్యాహు వారు కనుక ఆగిపోయి పీస్ కనుక వచ్చేస్తే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఏదైతే అక్టోబర్లో జరుగుతుంది, ఎగిరిపోతుంది నెతన్యాహు, గెలవడు. దాన్ని డైవర్ట్ చేసి ఈయన. అలాగనే ఈవెన్ యుక్రెయిన్ వారు కూడా కొంతవరకు ఏంటంటే అక్కడ కూడా వారు ఆగిపోతే జెలెన్స్కీ మళ్ళీ ఎలక్షన్ పెడితే రాడు. ట్రంపే అన్నాడు 1-to-1 మీటింగ్లో, నువ్వు కంటిన్యూ కానీకే ఈ వార్ కంటిన్యూ చేస్తున్నావు, రేపు ఎలక్షన్ అయితే నువ్వు ఎగిరిపోతావు, నువ్వు అంటే ఎలక్షన్ అన్ఎలక్టెడ్ నువ్వు ప్రెసిడెంట్గా కంటిన్యూ అయితే ప్రపంచం మొత్తం ఎదురుగా అన్నాడు. అదే పరిస్థితి ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కప్పిపుచ్చుకోనికి డైవర్షన్ టాక్టిక్స్ కూడా ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు, దాంట్లో డౌటే లేదు. దాని అంటే బిహైండ్ ఒకటి ఏంటి చూపించడానికి, ఓకే అమెరికా ఇంట్రెస్ట్ మీద నేను చేస్తున్నాను అది జనరల్ టర్మ్, కానీ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ డైవర్షన్ టాక్టిక్స్. ఇప్పుడు వారిలో ఉంటే ఇక అయిపోయి ఇంకోటి పట్టించుకుంటే ఎప్స్టైన్ ఏంటి అది సెకండరీ పక్కన కేసు, దీని గురించి డిస్కషన్ అవుతుంది. సో అది దేర్ ఇస్ డెఫినెట్లీ యాంగిల్. మనం కనుక కాదు, అమెరికన్ థింక్ ట్యాంక్ వాళ్ళు చెప్తున్నారు ఓపెన్ గా. తర్వాత రిపబ్లికన్స్ లో కొంతమంది కూడా వాళ్ళు కూడా అంటున్నారు డీప్ నెక్ దాకా ఇన్వాల్వ్ అయినాడు ఈయన ఎప్స్టైన్ ఫైల్. అవి బయటకు వచ్చేసినైతే ఇంపీచ్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ 1 by 1 అవుతుంది కదా. నవంబర్ ఎలక్షన్ మాత్రం డిసైడ్ చేస్తుంది ట్రంప్ ఫేట్. సో ఆ రోజుతోటి ట్రంప్ బర్తరఫ్ అయ్యే అవకాశం ఉంది సార్, అంటే బర్తరఫ్ అంటే దిగిపోయే అవకాశం ఉందా? దిగిపోవడం అంటే అదే స్టెప్ బై స్టెప్ ఇంపీచ్మెంట్ అవుతుంది. ఇంపీచ్మెంట్ తర్వాత అది మళ్ళీ ట్రంప్ ఆయన ఫైల్ ఏదో సంతకాలు చేస్తుంది, అప్రూవల్ చేస్తుంది, చేయకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది, అది వేరియస్ ప్రాసెస్ ఉంటాయి. కానీ ఇప్పటికైతే ఇప్పటికే లేమ్ డక్ ప్రెసిడెంట్
ఓకే. ఎప్పుడైతే అక్విజేషన్స్ వచ్చేసినాయో నువ్వు మొత్తం ఇన్వాల్వ్ అయిపోయినావు ఈ స్కాండల్. ఇప్పుడు ఎప్స్టీన్ డెత్ అనేది ఇది మోస్ట్ ఏమంటారు సెక్యూర్డ్ ప్రిజన్లలో అలా పెట్టి సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదు, సెక్యూరిటీ గార్డులు నిద్రపోయారు అండ్ చెప్తున్నాను సూసైడ్ ఇది. అంటే ఇదంతా క్రియేటెడ్. సో వీటన్నిటి కూడా ఇప్పుడు అందరు వస్తున్నారు కదా విక్టిమ్స్ బయటకు వచ్చేసి. 13 years గర్ల్ అప్పుడు ట్రంప్ నన్ను ఇలా చేశాడు అలా చేశాడు. అఫ్కోర్స్ ఇప్పుడు ఉండొచ్చు 40 దాకా. అంటే చెప్తా ఇవన్నీ వస్తున్నాయి, చాలా మంది వస్తున్నారు. చాలా మంది బయటకు బిల్ గేట్స్ ఆయన కూడా సారీ చెప్పినట్టు. అంతే కదా. అంటే ఇవన్నీ పర్సనల్ గా బయటకు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ట్రంప్ కంటిన్యూ. ఇప్పుడు ఒకటి నవంబర్లో ఎలక్షన్లో మాత్రం రిపబ్లికన్స్ కనుక మళ్ళా గెలిచి వస్తే ఇక ట్రంప్ని ఎవరు ఆపలేరు. ఓడిపోతేనే ఇవన్నీ ప్రాబ్లమ్స్. అది కూడా తెలుసు ఇప్పుడు, అందుకనే ట్రంప్ సో ఏదో ప్రయత్నం చేసి ఏదైనా చేసి గెలిపించాలని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కొంతవరకు దాటిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకని దెర్ ఇస్ ఎ టైం. సో ఒకవేళ ఎలక్షన్స్ లో అంటే కాంగ్రెస్ లో కానీ సెనెట్ లో కానీ మెజారిటీ వచ్చింది అనుకోండి డెమోక్రాట్స్ కి, దిగిపోవటమేనా ట్రంప్? అదే మరి దిగిపోవటం అని అంటే ఇక ప్రాసెస్ ఉంటుంది. మోస్ట్ తప్పకుండా అవుతుంది. ఎందుకనంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఈ రిడక్ట్ అని ట్రంప్ను ఏమంటారు అంటే నిర్దోషిగా నిర్ణయించబడ్డది అని అనౌన్సులు చేసుకుంటున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కూడా అంటుంది కదా, అవన్నీ రివర్స్ అయిపోతాయి. వాళ్ళు ఇప్పుడు ఏదైతే కమిటీస్ ఉన్నాయో ఆ కమిటీ ఇది కాంగ్రెస్ దాంట్లో ఆయన స్పీకర్గా ఉన్న ఆయన రిపబ్లికన్ కాబట్టి ఇదైతే ఇన్వెస్టిగేటింగ్ కమిటీ ఉంటుంది వాళ్ళే ఉంటారు కాబట్టి ఇప్పటిదాకా నడుస్తుంది. అవన్నీ మారిపోతాయి. సో అప్పుడు ఒకవేళ ఎలక్షన్ డెమోక్రాటిక్ కి అనుకూలంగా వస్తే స్పీకర్ వినాల్సిందన్నమాట. బట్ ఇప్పుడు స్పీకర్ రిపబ్లికన్ పార్టీ కదా సపోర్ట్ చేస్తున్నారు ట్రంప్ కి. అప్పుడు వచ్చిన తర్వాత మన స్పీకర్ తీసేస్తారు, ఇంకొక స్పీకర్ ఎన్నుకోవాలి. చేస్తారు కదా. ఓకే, నేచురల్ అవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఎలక్షన్ తర్వాత వాళ్ళకి మెజార్టీ వచ్చిన వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు అవన్నీ వీళ్ళు తీసుకున్న డిసిషన్స్ కప్పిపుచ్చిన పద్ధతులు అన్ని వెలుగులోకి రావాల్సి వస్తుంది. అప్పుడు ఈవెన్ నౌ సుప్రీంకోర్టులో జడ్జిలను తను అపాయింట్ చేశాడు కాబట్టి నాకు ఎగనెస్ట్ గా ఏ తీర్పు రాదు అనుకున్నప్పుడు తారీఫ్ జడ్జిమెంట్ లో ఇట్ వాజ్ ఎ స్లాప్ ఆన్ హిస్ ఫేస్. అంటే ఇంకా పెరుగుతుంది తప్ప తరిగేది లేదు. సో అందుకని ఇవన్నీ టాక్టిక్స్, ఇది డైవర్షన్ టాక్టిక్స్ అనేది ట్రంప్ అడాప్ట్ చేస్తున్నాడు. సో చేసినా కానీ నవంబర్ ఎలక్షన్ కనుక రిపబ్లికన్స్ ఓడిపోయినట్టయితే డెమోక్రటిక్ పార్టీ కనుక మనకు గెలిచినట్టయితే ట్రంప్కు ట్రబుల్ తప్పదు. సార్ అమెరికన్ రాజ్యాంగం ప్రకారం రీకాల్ చేసే సిస్టమ్ ఉందా? రీకాల్ సిస్టమ్ అంటే ఇప్పుడు రీకాల్ అంటే అదే ఇంపీచ్మెంట్. ఇదేనా? ఇంపీచ్మెంట్ అనేది రీకాల్ అంటారు. అయితే ఆ ఇంపీచ్మెంట్ రెండు ఉన్నాయి, మనకు కాంగ్రెస్ ఉన్నది, సెనేట్ ఉన్నది. అంటే ఇక్కడ ఈ రెండు కలిసి పాస్ చేయాల్సి వస్తుంది. ఇంకా లాస్ట్ టైం ఇంపీచ్మెంట్ ఇప్పుడు క్లింటన్ మీద జరిగింది, ఈవెన్ ఫస్ట్ టైంలో ఈయన మీద కూడా జరిగింది. ట్రంప్ వాజ్ ఇంపీచ్డ్ ఇన్ కాంగ్రెస్, కానీ సెనెట్ లో ఓడిపోయింది. సో ఆటోమేటిక్ గా టర్మ్ దగ్గరికి వచ్చింది, అది అంటే నెక్స్ట్ ఎలక్షన్ వచ్చింది, ఓడిపోయింది. అందుకని ఆ ఇంపీచ్మెంట్ ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో దాన్ని ప్రొలాంగ్ చేసి తర్వాత దాన్ని ఒక ఛాంబర్లో అంటే కాంగ్రెస్ లో పాస్ అయితే సెనెట్ కిల్ చేయొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ లో పాస్ కాకుండా కూడా చూసుకోవచ్చు, సెనెట్ లో మెజారిటీ వచ్చినా కానీ. అంటే ఇది రెండిట్లో మెజారిటీ కనుక పార్టీకి ఉన్నట్టయితే డెమోక్రాటిక్స్ ఆటోమేటిక్గా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దానికి కూడా కొంచెం ఆఫ్ కోర్స్ 2/3 మెజారిటీ ఉండాలనేది ఏవి ఉంటాయి. సో అవన్నీ అధిగమించి చేయొచ్చు. ఈ ప్రాసెస్లో అధిగమించకుండా డైవర్షన్ ట్యాక్స్ పెట్టి ప్రొలాంగ్ చేసి ఇప్పుడు ఏదో అన్నాడు కదా ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ డిడక్షన్ చేస్తుంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని పక్క పెట్టారు. అది ఎంతకాలం ఇన్వెస్టిగేషన్ ఇన్కంప్లీట్ అంటే ఆ టర్మ్ కంప్లీట్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తుంటారు. సో ఇవన్నీ అబ్స్టాకిల్స్ కొన్ని ఉన్నా కానీ రిజల్ట్స్ విల్ డిసైడ్. సార్ రిజల్ట్ డిసైడ్ చేస్తే ఓకే, అక్కడ ఉండే లోకల్ పీపుల్ని ఇప్పుడు ఉండేటువంటి వార్ కానీ లేదంటే అక్కడ ఇమిగ్రేషన్ పాలసీస్ కానీ అక్కడ వాళ్ళకి అట్రాక్ట్ చేస్తే ఇప్పుడు మీరు అన్నది కూడా కొంతవరకు కరెక్ట్. ఇప్పుడు ట్రంప్ ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ఏదైతే రెచ్చగొట్టిండో ఇమిగ్రెంట్స్ అంతా వీళ్ళు ఏది దే ఆర్ లైక్ స్నేక్స్ ర్యాట్స్ ఇదని ఏదో పెట్టి దే ఆర్ ఈటింగ్ యువర్ బ్రెడ్, దే ఆర్ స్నాచింగ్ యువర్ జాబ్స్, ఇవన్నీ రెచ్చగొట్టితే న్యాచురల్గా కొంతమంది అక్కడ ఉండేది ఏంటంటే అమెరికన్స్
ఇమిగ్రెంట్స్ కంపేర్ చేసుకుంటే ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉంటే అంత ఉంటుంది. అంత ఆల్మోస్ట్ స్కూల్ ఫైనల్కి వచ్చేటప్పుడు తక్కువ, ఫైనల్ అయినా కానీ డిగ్రీలు యూనివర్సిటీలు కంప్లీట్ చేసేటప్పుడు తక్కువ. అందుకని స్టెమ్ అంటే ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ, తర్వాత మ్యాథ్స్ అనేది ఇదైతే ఈ గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, రీసెర్చ్ ఉండేదంతా 90% ప్లస్ ఇమిగ్రెంట్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు. దాంట్లో మనోళ్ళు చాలా మంది ఉంటారు, తర్వాత చైనీస్ మిగతా ఉంటారు, అంత ఏషియన్ ఎక్కువ ఉంటారు, మిగతా కొంతమంది యూరోపియన్స్. కానీ వీళ్ళకి ఓటు హక్కు చాలా తక్కువ ఉంటుంది కదా, తక్కువ మనకు ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నేచురలైజ్ అయిపోయి సిటిజన్స్ అయిపోయిన వాళ్ళకు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకునే చర్యలు ఏంటంటే ఈవెన్ సిటిజన్ అయినా కానీ సిటిజన్షిప్ నేను క్యాన్సిల్ చేసేస్తాను. అవును. అంటే ఈజ్ గోయింగ్ అంటే టూ ఫార్. సార్ అది కూడా ప్రూవ్ చేయాలి, అది కోర్టులో పడితే అది ట్రంప్ అనుకునేవన్నీ. ఇప్పుడు ఈవెన్ ఈ వార్లో కూడా కాంగ్రెస్ సీరియస్ గా డిస్కస్ చేస్తుంది. ప్రెసిడెంట్ కెనాట్ డిక్లేర్ వార్ అండ్ సెండ్ ది ట్రూప్స్ టు అదర్ ఫారిన్ కంట్రీస్ అనేది అది కాంగ్రెస్ పరిధిలో ఉంటది. కాకపోతే కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఆర్టికల్ 2 అదేదో పెట్టుకొని దాంట్లో ప్రెసిడెంట్ కెన్ ఆథరైజ్ సమ్ యాక్షన్ వాటి ఆపరేషన్. అందుకని ఇప్పుడు వార్ అంటలేడు ఆయన. ఆపరేషన్ ఎపిక్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 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 ఏంటి సార్ ఫ్యూరీ అంటే? ఏంటి అంటే కోపంతో, అధికమైన కోపం వస్తే ఫ్యూరియస్ అంటారు. సో ఫ్యూరియస్ అట్లా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటే హిస్టారికల్ గా వచ్చిన ఇది కోపం ఆయనకు. అది అంతులేని కోపంతో ఈ ఆపరేషన్ మొదలుపెట్టి ఇరాన్ ను డిస్ట్రాయ్ చేయాలని, ఆక్రమించుకోవాలన్నట్టు, లొంగ తీసుకోవాలన్నట్టు ఎన్ని ఉంటాయి కదా అవన్నీ. అదే ఇప్పుడు మనకి ఈ రోజు 5th డే, సో ఇంకొక 5 రోజులు కనుక ఇది కంటిన్యూ అయితే అప్పటికే క్లియర్ అయిపోతుంది. ట్రంప్ అన్నట్టు ఏదో 4-5 వారాలు ఏమి ఉండదు. కానీ ఈరోజు తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు కదా సార్ వాళ్ళు. ఈవెన్ రిపబ్లికన్స్ కూడా అడుగుతున్నట్టున్నారు కదా, అంతే డిస్కస్ చేయాలి, మాకు చెప్పకుండా వార్కి వెళ్ళిపోయారు మీరు అని. అదే ఎక్సీడెడ్ యువర్ అథారిటీ అంటుంది. ఈవెన్ కాన్స్టిట్యూషనల్ పండిట్స్ కూడా అంటున్నారు ఎక్సీడెడ్ యువర్ ఆర్డర్. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు కూడా ఏది బుష్ వాడుకున్నది ఈ అథారిటీ ఏదైతే ఉందో ఆర్టికల్ 2 ప్రకారం అని, ఒబామా కూడా అదే ఇష్యూ చేసిండు లిబియన్ అటాక్ అయినప్పుడు. అని ఇవన్నీ కోట్ చేస్తున్నారు, అది వేరే సంగతి. బట్ ఫైనల్లీ ఇట్ వాజ్ డిస్కస్డ్ ఇన్ కాంగ్రెస్ ఎట్ దట్ టైం. తర్వాత ఇంటర్నేషనల్ మన యుఎన్ దాంట్లో కూడా డిస్కషన్స్ అయినాయి, ఈ యాక్షన్స్ ఇరాక్ ఏదో ఒకటి. కానీ ఇది మాత్రం ఎక్కడ ఏ డిస్కషన్ అవసరం లేదు. ఒక జర్నలిస్ట్ అయినప్పుడు విచ్ ఫ్యాక్టర్ కెన్ యాక్ట్ యాజ్ ఎ కన్స్ట్రెయింట్ which can stop you, no other can stop me anywhere, only my conscience decide what I do అనేది ఓపెన్ అంతే. అని అటువంటి అప్పుడు మరి అటువంటి ధోరణిలో పోస్తున్నప్పుడు, కాకపోతే నిన్నగాక మొన్న ఇవాళ అంటే అడ్మినిస్ట్రేషన్లో డిఫరెన్సెస్ ఎలా వచ్చినాయంటే, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఏమన్నాడంటే వీ నో ఇది ఇజ్రాయెల్ ఈజ్ అబౌట్ టు attack Iran. Then in retaliation, Iran will attack our assets and then our bases in Gulf countries. That is why we acted in advance and then strikes order చేయాల్సి వచ్చింది అని అనేసి. నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు ప్రెసిడెంట్ నో ఇజ్రాయెల్ నో, ఐ డిసైడెడ్ టు అటాక్. అంటే అప్పుడేంటంటే మీరు ఇజ్రాయెల్ ఈజ్ అంటే వాళ్ళు ఒక మాట ఏంటంటే, వన్స్ అమెరికా యూస్ టు డిసైడ్ ఆల్ ద థింగ్స్ అండ్ ఇజ్రాయెల్ యూస్ టు ఫాలో, బట్ నౌ ఇజ్రాయెల్ ఈజ్ డైరెక్టింగ్ అమెరికా. ఆ స్టేజ్కి ఎందుకు పోయిందని క్వశ్చన్ చేస్తారు. నో ఇజ్రాయెల్ ఈజ్ నాట్ డైరెక్టింగ్, వీఆర్ నాట్ యాక్టింగ్ ఆర్ ఫాలోయింగ్ ఇజ్రాయెల్. నో ఇజ్రాయెల్ ఈజ్ ఫాలోయింగ్ అవర్ ఆర్డర్స్, ఐ డిసైడెడ్ టు అటాక్ బికాస్ దట్ ఈస్ ద టైమింగ్ ఐ వాంటెడ్ అని ఓపెన్ చెప్పింది. అంటే ఇది ప్రియంప్టివ్ స్ట్రైక్ కాదు, ప్లాన్డ్ స్ట్రైక్ అని. అంటే ఇవన్నీ కాంట్రడిక్షన్స్ ఎన్ని ఉంటాయి. ఇక ట్రంప్ అంటే ఎవ్రీబడి నోస్, ఏమో అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అయినా కానీ ఒకటి చెప్తాను, నాకు బాగా గుర్తున్నది. కోవిడ్ టైంలో ఫినాల్ ఏంటంటే ఇన్సెక్టిసైడ్, యాంటీబాక్టీరియల్ ఇదంతా పనిచేస్తుంది అంటే, రియల్లీ దెన్ వై డోంట్ యు ఇంజెక్ట్ ఇన్ టు వెయిన్స్ దెన్ ఇన్ టు ద బాడీ, ఇట్ విల్ కిల్ ఆల్ దిస్ వైరస్ అండ్ దెన్ బ్యాక్టీరియా. వెరీ సింపుల్.
కోవిడ్. కోవిడ్ ఇక అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆయన థింకింగ్ లెవెల్ అలా ఉన్నది అని అంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు. సార్ ఒకవేళ ఫుల్ ప్లేజ్డ్ వారికి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు 4 వారాల్లో అయిపోతుందని, అయిపోయే పరిస్థితి లేదనుకుందాం, అప్పుడు ఖచ్చితంగా అమెరికా కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవాల్సిందేనా, పర్మిషన్ తీసుకోవాల్సిందేనా? తీసుకోవాల్సిందే కానీ పర్మిషన్ రావటం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఫుల్ ప్లేజ్డ్ వారికి వెళ్ళలేరు పర్మిషన్ లేకపోతే. లేకపోతే కమిట్ చేయడానికి వీల్లేదు. ఎంతకాలం కమిట్ చేస్తారు వితౌట్ ఆథరైజేషన్? అంటే అదే ఇప్పుడు ట్రంప్ ఇది అదేమంటారు మొండితనాన్ని బట్టి చూస్తే నాకు ఎవరేమి ఆథరైజ్ చేయవలసిన అవసరం లేదు, ఐ విల్ డిసైడ్ అనే పద్ధతిలో పోతున్నాడు. అందుకని డెమోక్రటిక్ సెనేటర్స్ ఏమన్నారంటే ఇల్లీగల్ ఆర్డర్స్ కనుక ఇచ్చినట్లయితే మీరు ఫాలో కాకూడదు అని ఇద్దరు డెమోక్రటిక్ సెనేటర్స్ అన్నారు అక్కడ. అయితే వాళ్ళు యాంటీ నేషనల్స్, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఇది చేయాలని ట్రంప్ ఏదో అన్నారు, కొంతమందికి అదే అన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళే కాదు, రిపబ్లికన్ సెనేటర్స్ కూడా, కాంగ్రెస్ మెన్ కూడా ఇదే అన్నట్టు, యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ అథారిటీ, కాంగ్రెస్ ను జీరో చేసేస్తున్నావు, అది జరగడానికి వీల్లేదని వాళ్ళు వచ్చేసారు. అందుకని అది ఎలాగో డిస్కషన్ జరగాల్సింది.